దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో వచ్చే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు సంబంధించి మంగళవారం ఆయన హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు గాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కలెక్టర్ కలిగిన ప్రాజెక్టు డైరెక్టర్లు నియమించాం. ఈ ఏటా 4.5 లక్షల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 20 లక్షలకు తక్కువ కాకుండా అత్యంత నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి సుమారు 32 లక్షల దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. రోజుకు 4.5 నుంచి 5.5 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, జనవరి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్న వారికి తొలుత ప్రాధాన్యం ఇస్తామన్నారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏ అధికారి తప్పు చేసినా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను కూడా నిర్మిస్తాం. హైదరాబాద్ నలువైపులా 100 ఎకరాలను సమీకరించి హౌసింగ్ బోర్డు ఆధ్వర్యాన ఇండ్ల నిర్మాణం చేపడతామని పొంగులేటి తెలియజేశారు.